బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదైంది. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పేరుతో తన నుంచి డబ్బు తీసుకున్నారని ఓ యువతి ఫిర్యాదు పంజాగుట్ట పిఎస్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదైంది. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పేరుతో తన నుంచి డబ్బు తీసుకున్నారని ఓ యువతి పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. డబ్బు తీసుకున్నాక పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఆరోపణలపై కాంతారావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదైంది. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పేరుతో తన నుంచి డబ్బు తీసుకున్నారని ఓ యువతి ఫిర్యాదు పంజాగుట్టలో చేసింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. డబ్బు తీసుకున్నాక పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే ఆరోపణలపై కాంతారావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.